హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. అల్లు అర్జున్ కి అండ్ మెగా ఫ్యామిలీ అయిన చిరంజీవి గారికి ఈ పడద దీని గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. దీనికి మెయిన్ రీజన్, ఈ వీడియో ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడో నువ్వు ఎలక్షన్స్ అప్లై చేయాలి కదా, ఎలక్షన్స్ అయిపోతోటే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ మొన్న జరిగినటువంటి సుబ్రహ్మణ్యం అని ఏదో రావు రమేష్ గారి మూవీ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి దాన్ని ప్రొడ్యూస్ చేసేది ఎవరో కాదు, సుకుమార్ గారి వైఫ్ అన్నమాట. సో ఆమె అయితే దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మన అల్లు అర్జున్ గారు అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో అక్కడైతే కొన్ని మాటలు అయితే మాట్లాడారు, అని చాలా మాట్లాడాడు. మూవీ గురించి మాట్లాడాడు, యాక్టింగ్ గురించి మాట్లాడాడు, వాళ్ళ గురించి మాట్లాడాడు, అందరి గురించి మాట్లాడారు. ఇండైరెక్ట్గా ఒకటైతే మాట్లాడారు అనమాట. నాకు నచ్చితే నేను వస్తా అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ఇండైరెక్ట్గా రెండు మీనింగ్స్ వస్తాయి. ఒకటి ఏంటిదంటే, నాకు నచ్చితే నేను వస్తా అని చెప్తే, నాకు ఈ ప్రీ రిలీజ్ నచ్చితే, ఈ ఈవెంట్ నచ్చితే, నా షూటింగ్ ఇచ్చి పెట్టుకొని అయినా నేను వస్తా అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే సుకుమార్ గారి వైఫ్ కోసం అన్నమాట. అంటే తనని ఎంకరేజ్ చేయడానికి, ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి సో అట్లా అని చెప్పేసి సుకుమార్ రైటింగ్స్లోనే కాదు, అంటే తను ప్రొడ్యూస్ చేసింది ఈ మూవీని. సో తను ఓన్గా అంత ఎఫర్ట్ పెట్టి ప్రొడ్యూస్ చేసింది అని చెప్పేసి సో ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఇండైరెక్ట్ ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది. అది ఏంటిదంటే, నాకు నచ్చితే నేను వస్తా అని చెప్తే, ఎలక్షన్స్ టైంలో జనసేన పార్టీకి కాకుండా తన ఫ్రెండ్ వైసీపీ అనుకుంటా, వైసీపీ పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆయన అయితే ఓడిపోయాడు, మన పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచారనమాట. సో అప్పుడైతే చాలా అది నడిచింది. సో ఇండైరెక్ట్ అయితే చెప్పేశాడు అనమాట, నాకు నచ్చితే నేను వస్తా లేకపోతే లేదు అని చెప్పేసి చెప్పిండు. చాలా మంది దీనికి కౌంటర్ కూడా ఇచ్చిళ్ళు. అంటే ఆయనకి, నువ్వు మీ ఫ్యామిలీ తరపున, అంటే మామయ్య అవుతారు అనుకుంటా నాకు తెలిసి, సో మీ ఫ్యామిలీ తరపున కాకుండా, అది కాకుండా ఇది కాకుండా నీ ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు పోయి సపోర్ట్ చేసినావు అట్లా అని చెప్పేసి మెగా ఫ్యామిలీ వాళ్ళు అయితే చాలా మంది వేసుకున్నారు అనమాట. అంటే ఇండైరెక్ట్ వేసుకున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారు, వాళ్ళు కాదు, వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా మంది అల్లు అర్జున్కి అయితే ట్రోల్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తారు ప్రస్తుతం, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అట్లయితే మన అల్లు అర్జున్ గారు అయితే కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ కౌంటర్పై మీ ఒపీనియన్ ఏంటో? అయిపోయిందని నన్ను అడిగితే ఎప్పుడో అయిపోయింది. అది ఎలక్షన్స్ అయిపోయి ఎన్నో నెలలు అవుతుంది. అప్పటి టాపిక్ని మళ్ళీ ఇప్పుడు ఇండైరెక్ట్ చెప్పడం అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కామెంట్ చేయండి. నేనే ఇట్లా చెప్పకుండా, నేను మీ టాలెంట్ నచ్చింది అందుకనే ఈ ఈవెంట్కి వచ్చా అని చెప్తే, ఇట్లా కొద్దిగా క్లారిటీ ఇస్తే మాత్రం కొద్దిగా మంచిగా ఉండేదని నా ఒపీనియన్. ఇండైరెక్ట్ వాళ్ళని కించపరిచినట్టు అయితే మాత్రం మళ్ళీ ట్రోల్ చేస్తూనే ఉంటారు అనమాట. సో అల్లు అర్జున్ మాట్లాడింది కరెక్టా రాంగా అనేది కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.